హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మీకు దూర ఖర్జూరం అయితే చూపిస్తాను, చూడండి. చూస్తున్నారా? ఈ దూర ఖర్జూర పండు తినడానికి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ తినేవాళ్ళు లేక ఖర్జూర పండ్లు అయితే కింద రాలిపోయి వేస్ట్ అయితే పడి ఉన్నాయి. మా మేడం ఎక్కడ వెళ్ళినా కూడా నేనైతే వెయిటింగ్ చేసేటప్పుడు ఖర్జూరం చెట్లు ఎక్కడ ఉన్నాయని వెతుకుతాను. అయితే కోవిడ్లో చూసుకుంటే ఏ చెట్టుకు చూసినా కూడా ఈ కాలం అనేది అంటే సంవత్సరానికి ఒకసారి అయితే చెట్లకు కాయలు అయితే కాస్తాయన్నమాట. ఈ చెట్లకు ఉన్న కాలంలో మనం ఖర్జూర పండు తినాలనుకుంటే ఫ్రీగా అయితే తినొచ్చు. మనకు ఎవరు ఏమన్నారు అన్నమాట. మనకు ఎన్ని కావాలంటే అన్ని అయితే తీసుకెళ్ళొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు అనమాట. అయితే ఈ ఎల్లో కలర్ కాయ అయితే చూస్తున్నారు కదా, ఈ ఎల్లో కలర్ కాయ అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, ఇది దూరగా ఉంటుంది. అయితే నేను ఈ ఖర్జూరం పండుగ అయితే నేను దూర ఖర్జూరం అనే పిలుస్తాను. అయితే కువైట్లో 47-48 డిగ్రీల వేడైతే ఉందన్నమాట. ఆ వేడిలో కూడా నేనైతే ఈ ఖర్జూరం పండు తినడానికి అయితే వచ్చానమాట. అయితే మనకు ఫ్రీ ఖర్జూరం దొరుకుతుంది కాబట్టి ఎంత వేడినా ఐ డోంట్ కేర్. నాకైతే నచ్చిన కాయలైతే నేనైతే తెంపుకొని వెళ్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.